ఈ క్లాస్లో మనకి మెర్జ్ రిప్లికేషన్ అండ్ పీర్ టు పీర్ రిప్లికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. మెర్జ్ రిప్లికేషన్ అంటే మీకు 2 ఆర్ మోర్ డేటాబేసెస్ని కలిపి సింగిల్ డేటాబేస్గా తీసుకురావడమే మెర్జ్ రిప్లికేషన్ యొక్క ఉద్దేశం. అండ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ డేటాబేసెస్ కెన్ బి లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ సర్వర్స్. మనం ఇక్కడ మనం చేసే ఎగ్జాంపుల్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే పబ్లిషర్ తీసుకుంటాం, సబ్స్క్రైబర్ తీసుకుంటాం. మామూలుగా పబ్లిషర్ సైడే మనం చేంజెస్ అనేది చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబర్ సైడు ఎటువంటి చేంజెస్ చేయదు. సబ్స్క్రైబర్ సైడ్ కూడా ఇప్పుడు చేంజెస్ చేస్తాం. అంటే ఇది సేమ్ డేటాబేస్కి సెకండ్ సైడ్ కూడా, అంటే రెండో సర్వర్లో కూడా మనం చేంజెస్ చేస్తాం. ఆటోమేటిక్గా ఫస్ట్ సర్వర్లో కూడా వైస్ వెర్సా ఇది ఆటోమేటిక్గా ఇది అవుతుంది అనమాట. మెర్జింగ్ అనేది డేటాబేస్కి అవుతుంది. సో అది ఎలానో ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. యాజ్ యూజువల్ మీరు డిస్ట్రిబ్యూటర్ ఎడూసాఫ్ట్ 3ని డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటారు. అండ్ లోకల్ పబ్లికేషన్లు ఇక్కడ ఫస్ట్ సర్వర్లో మనకి రైట్ క్లిక్ చేసి న్యూ పబ్లికేషన్. ఇది స్టార్టింగ్లో మనకి ఓకే స్కూల్. అండ్ ఇక్కడ మెర్జ్ పబ్లికేషన్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ అడుగుతుంది మీకు ఎస్క్యూఎల్ సర్వర్ 2008 ఆర్ లేటర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే ఆ 2005 అంతకు ముందర ఉండే ఆ డేటాబేసెస్ వాటి యొక్క డేటా టైప్స్ అవంతా కూడా వేరీగా ఉంటాయి. 2008 నుంచి కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఆ డేటాబేస్. ఈ యొక్క మనకి ఆ డేటా టైప్స్, ఆ డేటా సపోర్ట్ అంతా కూడా. కాబట్టి మనది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్దే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూ మస్ట్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఫర్ పబ్లికేషన్. ఓకే, నేను సంథింగ్ స్టూడెంట్ సెలెక్ట్ చేశాను. దట్స్ ఇట్. అండ్ యూనిక్ ఐడెంటిఫైయర్ కాలం విల్ బి యాడెడ్ టు ద టేబుల్స్. మామూలుగా మనకి చూడండి ఇక్కడ ఎస్ఐడి స్టూడెంట్ ఐడి అనేది ఒక ప్రైమరీ కీ లేకపోయినా కానీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ కాలం ఒకటి టేబుల్కి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ జిఓఐడి పట్టి రెండు కూడా యాడింగ్ న్యూ కాలం విల్ కాజ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ వితౌట్ కాలం లిస్ట్స్ టు ఫెయిల్. ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద టేబుల్, ఇంక్రీజ్ ద టైమ్ రిక్వైర్డ్ టు జనరేట్ ఫస్ట్ స్నాప్షాట్. సో ఓకే, ఎక్స్ట్రా కాలం ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది యాడ్ అవుతుంది అంటున్నాడు. ఓకే, ఫిల్టరింగ్ ఏమీ ఉండదు. క్రియేట్ ఏ స్నాప్షాట్ ఇమ్మీడియట్లీ, షెడ్యూల్ ద స్నాప్షాట్ ఏజెంట్ టు రన్ అట్ ద ఫాలోయింగ్ టైమ్స్. ఈ టైమింగ్ అనేది మనకి అవసరం లేదు, ఒక స్నాప్షాట్ మాత్రం తీసుకుంటాం. లేదంటే ఇది కూడా షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు, రెండు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా క్రియేట్ అవుతుంది, మళ్ళీ షెడ్యూలింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్దే తీసుకుంటాను. అండ్ స్నాప్షాట్ ఏజెంట్ సెక్యూరిటీ, ఇక్కడ మనకి రెగ్యులర్గా ఇచ్చే సర్వర్ నేమ్ / అకౌంట్ నేమ్ ఇస్తాం. డెస్క్టాప్ -mkulsgq/administrator. సార్ ఇక్కడ పాస్వర్డ్ మన ల్యాప్టాప్ డెస్క్టాప్ది లాగిన్ చేసి అదే ఓపెన్ చేసాక ఇస్తాం, అది ఇవ్వాలా లేదా ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు అయిపోతుంది?
ఇక్కడ స్టార్టింగ్లో స్టార్టింగ్లో వస్తుంది కదా, విండోస్ అది స్టార్టింగ్లో మీకు మనం విండోస్ ఓపెన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది కదా మీకు, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. అవునవును. అది మీరు అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారా, ఇంకేదన్నా అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారా? నార్మల్ సార్. నా అకౌంటే ఉంటది. సరే, ఎనీవే లీవ్ ఇట్. మీరు అడ్మినిస్ట్రేటర్ కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. మీరు ఏ అకౌంట్లో ఓపెన్ చేశారనేది కాదు, ఓపెన్ ఓకే. చేసుకోండి. దీనికి పాస్వర్డ్ చేంజ్ చేస్తుంటారు కాబట్టి ఆ పాస్వర్డ్ని, మీరు చేంజ్ చేసిన పాస్వర్డ్ని అప్లై చేయండి ఇక్కడ. మిగతా అన్నీ మీకు ఓకే. సంబంధం లేదు. ఈ అకౌంట్కి ఓకే. ఏ పాస్వర్డ్ ఇస్తారో అదే ఇవ్వండి ఆ కంప్యూటర్ మేనేజ్మెంట్లో. అదే ఓకే సార్. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ అదే ఉంటుంది. ఓకే. సో ఐఎమ్ క్రియేటింగ్ ది పబ్లికేషన్ and school_pub. Okay, right. సో ఇప్పుడు సబ్స్క్రైబర్ని మనం యాడ్ చేసుకుంటాం. సో సబ్స్క్రైబరు ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్, న్యూ సబ్స్క్రిప్షన్, ఒకసారి స్నాప్ షాట్ ఇక్కడ క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఓకే, న్యూగా క్రియేట్ అయ్యింది. ఓకే, 15 ఇవాళ 15 కొత్తది క్రియేట్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి పబ్లికేషన్ అడుగుతుంది. పబ్లికేషన్ వచ్చేసి మనకి పబ్లిషరు ఫస్ట్ సర్వర్ సెలెక్ట్ చేస్తాం, ఈ పబ్లికేషన్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రన్ ఈచ్ ఏజెంట్ అట్ సబ్స్క్రైబర్ పుల్ అండ్ పుష్ ఏదో ఒకటి. నేను ఇది డిఫాల్ట్గా పుల్ ఉంది, ఓకే పుల్లే ఉంచేస్తున్నాను. అండ్ సబ్స్క్రిప్షన్ డేటాబేస్ కూడా స్కూల్ అని ఆల్రెడీ ఉంటే ఒకవేళ దాన్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ కావాలి. నేను ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్. ఓకే, సో సబ్స్క్రిప్షన్ డేటాబేస్ స్కూల్ అని ఇస్తున్నాను. ఒకవేళ లేదు, ఇప్పుడు మనం తీసేసాం కాబట్టి న్యూ స్కూల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేటర్, ఓకే
ఫస్ట్ పబ్లిషర్ విన్స్ ప్రియారిటీ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్. ఇది అడుగుతుంది. అది దేనికి అడుగుతుందంటే మీకు అంటే రెండు సైడ్ల మీకు చేంజ్ చేయొచ్చు ఇక్కడ. అంటే సబ్స్క్రైబర్ సైడు ప్లస్ మనకి ఏమంటారు పబ్లిషర్ సైడు, రెండు సైడు చేంజ్ చేయొచ్చు. మరి సబ్స్క్రిప్షన్ టైపు ఏంటిది, క్లయింటా సర్వరా? ఎవరిడు సబ్స్క్రైబరు క్లయింట్ కాదు, వాడు కూడా సర్వరే. సర్వర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే రెండు కూడా సర్వర్సే. ఎడూసాఫ్ట్ 2 అనేది ఏంటిది, క్లయింట్ కాదు, ఇది సర్వరే, అక్కడ కూడా సర్వరే లొకేట్ అయింది. అండ్ ప్రియారిటీ ఫర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అంటే రెండు ఒకేసారి ఆ డేటాబేస్ని, అంటే ఇప్పుడు ఒకే డేటాబేస్ని ఇద్దరు చేంజ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఆ చేంజెస్ అట్లా జరుగుతున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఎవడో సపోజ్ ఒక స్టూడెంట్ నేమ్ని మారుస్తున్నాడు, లేదంటే స్టూడెంట్ యొక్క ఫీజుని ఒకడు అట్ ఏ టైము ఒకడు 5,000 ఇస్తే ఇంకొకడు 6,000 ఇచ్చాడు. ఎవరికి తీసుకోవాలి అనేది అక్కడ ప్రియారిటీ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. దానికి ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, other subscribers has its own priority, a number between 0 and 99.9 highest priority for resolving the data conflicts. In addition, the changes may be made to down only articles that the subscribers are replicated back to the publisher. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కాకుండా ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి వాటి మధ్యలో షేర్ చేసుకునేదానికి ఇక్కడ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫినిష్. రైట్. సో ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ కూడా స్టూడెంట్ టేబుల్ ఉంది, ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, దాంట్లో స్టూడెంట్ టేబులే సెలెక్ట్ చేసాం. మరి ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది, సర్వర్. సర్వర్లో మనకి స్కూల్ డేటాబేస్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఎక్స్ట్రాగా రో GUID అనేది జనరేట్ అయింది. ఇది మనం ఇచ్చిన ఫీల్డ్ కాదు, అది ఈ రో ఐడెంటిఫికేషన్ నెంబర్ని అదే ప్రిపేర్ చేసుకుంది. ఎందుకంటే మెర్జ్ రిప్లికేషన్లో వైస్ వెర్సా జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్, ఇప్పుడు ఈ 2 సర్వర్స్ కాకుండా ఇంకొక సర్వర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ సర్వర్స్ సేమ్ డేటాబేస్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి న్యూ క్వరీ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ ఎడూసాఫ్ట్ 2 కనెక్ట్, and here also I am selecting the school database. Now select the data, select star from student. ఓకే, ఇట్లా ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను, ఎడూసాఫ్ట్ 2లోకి వెళ్ళి ఈ డేటాని కాస్త ఎడిట్ చేస్తానండి. ఎడిట్ టాప్ 200 అది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేస్తాను. Like I will give 1 or 2 and say Nani and say C++ and fee 2000. ఇది మనం ఇవ్వము, అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకునేది. ఓకే, ఇక్కడ ఇచ్చాను. సరే, దీన్ని క్లోజ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 3 rows ఉన్నాయి. మరి
ఇక్కడ కూడా మనకి 3 rows రావాలి. చూద్దాం. వెయిట్ అండ్ సీ. అండ్ ఇక్కడ రిఫ్రెష్ ఇట్. ఓకే, చూద్దాం ఇక్కడ ఏముందో. మళ్ళీ ఏమన్నా మార్పు వచ్చేసిందా? లేదు. సో వ్యూ సింక్రనైజేషన్ స్టేటస్ ఇన్ ద 0 conflicts, 0 data changes, start. చూడండి, మెర్జ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ 1 డేటా చేంజెస్ ఇన్సర్ట్స్. ఓకే, మరి ఇప్పుడు పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి F5 ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా మనకి సేమ్ డేటా ఉంది. అదే ఇప్పుడు నేను పబ్లిషర్ దగ్గర ఒక రికార్డ్ని రిమూవ్ చేస్తారండి. లైక్ ఐ విల్ ఎడిట్ అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ పర్టిక్యులర్ రికార్డ్. ఎస్. సో ఎక్కడ ఇది? ఎడోసాఫ్ట్లో. ఇదేంటిది? ఎడోసాఫ్ట్ 2. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎడోసాఫ్ట్ ఫస్ట్ సర్వర్, 2 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా 2 రికార్డ్సే వచ్చేయాలి. సో మరి మనం ఆటోమేటిక్లో సెట్ చేసినట్లయితే ఇది అవుతుంది. లేదంటే షెడ్యూలింగ్ మనం ఇచ్చుంటాం కదా, షెడ్యూలింగ్ మనం అక్కడ పెట్టలేదు. షెడ్యూలింగ్ టైం పెడితే ఆటోమేటిక్గా ఆ టైం ప్రకారం అది షెడ్యూల్ అయ్యిద్ది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్, మనం మాన్యువల్గా ఇక్కడ ఈ పబ్లికేషన్ సైడు వ్యూ ఏజెంట్ స్టేటస్. ఓకే, one article was generated. So a snapshot of one article was generated. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి వచ్చిన ది 2. ఓకే, ఇక్కడికి వెళ్దాం. వ్యూ సింక్రనైజేషన్ స్టార్ట్. ఓకే, 1 డిలీట్స్ అనేది చేంజెస్ వచ్చింది. సో ఇక్కడ కూడా 2 రికార్డ్సే వస్తాయి, ఇక్కడ కూడా 2 రికార్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఒకే డేటాబేస్ని 2 సర్వర్స్ ఇక్కడ మేనేజ్ చేస్తున్నాయి, డేటాని మెర్జప్ చేస్తున్నాయి. సపోజ్ ఒకడు 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇంకొకటి ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే టోటల్గా అక్కడ 15 రికార్డ్స్ అనేటివి యాడ్ అవుతాయి స్టూడెంట్ అనే డేటాబేస్కి. ఇది మెర్జ్ రిప్లికేషన్. మామూలుగా ప్రీవియస్గా అయితే ఓన్లీ పబ్లిషర్ సబ్స్క్రైబర్కి పంపిస్తూ ఉంటుంది, వన్ సైడే జరుగుతుంది. ఇప్పుడు మనకి GUID, రో GUID అనేది ఇది క్రియేట్ చేసుకుంది కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ని బట్టి వైస్ వెర్సా అనేది ఇక్కడ జరుగుతుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, 2 పక్కల కూడా డేటాబేస్ అనేది మెర్జప్ కావడం జరుగుతుంది. ఇది మెర్జ్ రిప్లికేషన్. మరి నెక్స్ట్ మనకి చూసినట్లయితే
పీర్ టు పీర్ రిప్లికేషన్. ఇక్కడ ఒక పీర్ సర్వర్ అనేది ఉంటుంది. ఈ పీర్ సర్వర్కి నంబర్ ఆఫ్ సర్వర్స్ అటాచ్ చేయి ఉంటాయి. ఈ డేటా మొత్తం కూడా అన్నిటి మధ్యలో సింక్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఒక పీర్ నెట్వర్క్ అనేది టోపాలజీ అనేది ప్రిపేర్ అవుతుంది, నెట్వర్క్ టోపాలజీ. సో ఇది ఎట్లా ఉంటుందనేది చూద్దాం. కాన్ఫిగర్ చేసి నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, ఈ పబ్లికేషన్ రిమూవ్ చేస్తున్నాను ప్రీవియస్గా చేసిన దాన్ని. ఓకే, అండ్ ఈ సబ్స్క్రిప్షన్ కూడా డిలీట్ చేస్తాను. పబ్లిషర్, ఓకే, పబ్లిషర్ ఆల్రెడీ డిలీటెడ్. రైట్, నౌ we will go for peer-to-peer replication. సో యాజ్ యూజువల్ మీరు సబ్స్క్రైబర్ని డిస్ట్రిబ్యూటర్ని క్రియేట్ చేసుకుంటారు. స్టార్టింగ్ నుంచి ప్రీవియస్గా చెప్పినట్లుగానే మరి డిస్ట్రిబ్యూటర్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఫస్ట్ సర్వర్కి వెళ్తాం. ఇక్కడ న్యూ పబ్లికేషన్ అండ్ స్కూల్, ఇక్కడ పీర్ టు పీర్ పబ్లికేషన్. ఇక్కడ మనం ఏ కాలంని మిస్ చేసేదానికి లేదు, అన్ని కాలమ్స్ తీసుకోవాలి. చూడండి, ఇది మస్ట్ అనమాట. ఆల్ కాలమ్స్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇఫ్ పబ్లికేషన్ ఈజ్ ఎనేబుల్డ్ టు పీర్ టు పీర్ రిప్లికేషన్. అన్ని కాలమ్స్ ఆ టేబుల్లో ఏదైతే తీసుకున్నామో ఆ టేబుల్లో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసి ఉండాలి, ఏది మిస్ చేయకూడదు. అది ఒక కండిషన్ ఇక్కడ. అండ్ లాగ్ రీడర్ ఏజెంట్, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ సెట్ చేసేదానికి ఇక్కడ ఫర్ ఈచ్ రిప్లికేషన్ ఏజెంట్ బిఫోర్ కంటిన్యూయింగ్ ద విజార్డ్ యు మస్ట్ స్పెసిఫై లాగిన్. సో లాగిన్ అకౌంట్ ఇది కంపల్సరీ. ఇక్కడే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఈ పాస్వర్డ్ అవి ఇవ్వడంలో తప్పించుతారు. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పబ్లికేషన్ అంటుంది సింపుల్గా. ఓకే, స్కూల్ పబ్ సో ఇక్కడ దాకా నార్మల్ ప్రాసెస్. ఓకే, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ పబ్లికేషన్ దగ్గర మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసుకోండి, కాన్ఫిగర్ పీర్ టు పీర్ టోపాలజీ అంటుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ కాన్ఫిగర్ పీర్ టు పీర్ టోపాలజీ ఆ పబ్లికేషన్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. మరి ఈ పబ్లికేషన్ సెలెక్ట్ చేసా. చూడండి, ఫస్ట్ బేసిక్గా ఈ సర్వరు రావడం జరిగింది. దాని మీద ఇక్కడికి ఈ ఏరియాలో మనం క్లిక్ చేసినట్లయితే ఇది. సో
డిస్ట్రిబ్యూటర్ డేటాబేస్. నంబర్ ఆఫ్ పీర్స్ 0 ఉన్నాయి. ఇప్పుడు కన్ఫ్లిక్ట్ డిటెక్షన్ అంటే ఒకదానికొకటి కన్ఫ్లిక్ట్ కాకుండా అన్నీ కూడా డేటాబేస్ని చేంజ్ చేయొచ్చు. ఎన్ని పీర్ సర్వర్లు ఉన్నాయో, ఐ మీన్ పీర్ సర్వర్కి ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయో సర్వర్స్ అన్నీ కూడా మీరు ఆ పీర్స్ అన్నీ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ కన్ఫ్లిక్ట్ డిటెక్షన్ ఎనేబుల్ అనేది చేయడం జరిగింది, కన్ఫ్లిక్ట్ కాకుండా. కన్ఫ్లిక్షన్ వచ్చిందంటే ఏదైతే మీకు ఒరిజినేటర్ ఐడి ఏదైతే నియర్ బై ఉందో, చూడండి పీర్ ఒరిజినేటర్ ఐడి ఇక్కడ 100 ఉంది, దీనికి మీరు గమనించవచ్చు 100 ఉంది. దానికి ఏదైతే హయ్యెస్ట్ ఒరిజినేటర్ ఐడి ఉందో దాన్ని టేకప్ చేసిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి ఈ ఏరియాలో, యాడ్ నోడ్ 3 కనెక్ట్ and select database school, connect to all displayed nodes, yes, push subscription, okay. చూడండి దీనికి కనెక్షన్ అనేది ఇట్లా ప్రిపేర్ అయింది. మరి ఇంకొకటి మనకి యాడ్ చేయాలి, అది 2. Number 2 cannot be a peer because it does not have a distributor configured. Configure distribution. Okay, ఇలా తీసుకుంటే the following server as the distributor. Okay, add ఏంటిది డిస్ట్రిబ్యూటరు ఎడుసాఫ్ట్ 3 కనెక్ట్. ఓకే, పాస్వర్డ్ అక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎడుసాఫ్ట్ EDUSOFT 4U అని ఇచ్చుంటా. ఓకే, కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఓవర్, దట్స్ ఆల్. సో అంటే ఎడుసాఫ్ట్ 3 డిస్ట్రిబ్యూటర్ కాబట్టి దాన్నే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నాం. ఇక్కడేమి కొత్తగా ఏమి డిస్ట్రిబ్యూటర్ డేటాబేస్ లేదు, అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్నే ఇక్కడ వాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ యాడ్ ఎ న్యూ పీర్ నోడ్, ఏంటి 2ని మనం ఇంకా యాడ్ చేయలేదు. అండ్ సెలెక్ట్ ది డేటాబేస్ స్కూల్ డేటాబేస్, కనెక్ట్ టు ఆల్ డిస్ప్లేడ్ నోడ్స్, ఎస్. ఒరిజినేటర్ ఐడి మార్చాలండి, ఒరిజినేటర్ ఐడి ప్రీవియస్ దానికి కూడా మార్చాలి. ఫస్ట్ దానికి 100 ఉన్నింది, దీనికి 102 పెడతాను. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ వన్ అండ్ దట్ ఈస్ ద థర్డ్ వన్. దీనికి ఒరిజినేటర్ ఐడి మనం మార్చాలి. ఓకే, లెట్ ఇట్ బి 1 అనేది ఉంది, లేదంటే నేను డిలీట్ పీర్ నోడ్ డిలీట్ చేసేస్తాను. ఎస్, దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను, మళ్ళీ ఫ్రెష్గా కనెక్ట్ చేద్దాం. సో ఇది మెయిన్ పీర్ సర్వర్, దీనికి యాడ్ పీర్ కనెక్షన్. సారీ, యాడ్ ఏ న్యూ పీర్ కనెక్షన్. ఇక్కడ రైట్ ఈ బ్లాంక్ ఏరియాలో యాడ్ ఏ న్యూ పీర్ నోడ్, ఎడుసాఫ్ట్ 2 కనెక్ట్, సెలెక్ట్ డేటాబేస్ స్కూల్ అండ్ ఒరిజినేటర్ ఐడి ఫస్ట్ దానికి 100 ఉంది, దీనికి 101 ఇస్తాను. అండ్ కనెక్ట్ టు ఆల్ డిస్ప్లేడ్ నోడ్స్. ఓకే, ఈ 2 కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్లాంక్ ఏరియాలో మళ్ళీ యాడ్ ఏ న్యూ పీర్ నోడ్, ఇప్పుడు ఎడుసాఫ్ట్ 3 అని ఇస్తాను. సో దీనికి కూడా డేటాబేస్ ఇది సెలెక్ట్ చేస్తాను, ఒరిజినేటర్ ఐడి 102 ఇస్తాను, కనెక్ట్ టు ఆల్. ద నంబర్ హ్యాస్ బీన్
యూజ్డ్ బిఫోర్ ఇన్ ది టోపాలజీనా? ఓకే, ఇంతకు ముందర వాడేసాం. ఓకే, మేబీ టేక్ ఇట్ యాజ్ 103. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది 3 నోడ్స్ కూడా ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ అని ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యూజ్ ద ఫస్ట్ పీర్స్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఫర్ ఆల్ పీర్స్. ఎస్, అది మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ దాని యొక్క డీటెయిల్సే మిగతా అన్నిటికి కూడా వాడుకుంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఒకదానికి ఇస్తాం. రైట్. సో ఇది ప్రీవియస్గా కూడా ఓకే. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్. సో స్పెసిఫై హౌ ద న్యూ పీర్ డేటాబేసెస్ వాజ్ ఇన్స్లైజ్డ్. ఎట్లా ఫస్ట్ ఇన్స్లైజ్ కావాలి? I created the peer database manually, or I restored a backup of original publication database which has not been changed since the backup was taken. Backup, last backup తీసుకున్నప్పటి నుంచి ఇది చేంజెస్ కాలేదు అనేది అర్థం. మనం రీస్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఐ రీస్టోర్డ్ ఏ బ్యాకప్ ఆఫ్ ఒరిజినల్ పబ్లికేషన్ డేటాబేస్ అండ్ ది పబ్లికేషన్ డేటాబేస్ వాజ్ చేంజ్డ్ ఆఫ్టర్ ద బ్యాకప్ వాజ్ టేకెన్. మనం బ్యాకప్ తీసుకోలేదు, దాన్ని రీస్టోర్ చేయలేదు. ఫస్ట్ ఆప్షన్ అట్లనే ఉంచండి. నెక్స్ట్, ఫినిష్. చూడండి, ఒక్కొక్క దాంట్లో కూడా ఈ పబ్లికేషను అండ్ సబ్స్క్రిప్షను ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ వస్తాయి స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ 8 యాక్షన్స్ టోటల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది. మనం యూజ్ చేసేది ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్ ఎడిషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పీర్ టు పీర్ రెప్లికేషన్ అనేది ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మాత్రమే వర్క్ అవుతుంది. డెవలపర్ ఎడిషన్లో, ఎక్స్ప్రెస్ ఎడిషన్లో వర్క్ కాదు. సో నేను ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అనేది మాత్రం ఇక్కడ చూపించాను. కంపల్సరీగా మీకు ఈ లెర్నింగ్ ఎడిషన్స్ ఇవి, డెవలపర్ ఎడిషన్, ఎక్స్ప్రెషన్ ఎడిషన్ ఇవి వీటిలో వర్క్ కాదండి. జస్ట్ ఇట్లా సెటప్ చేయొచ్చని మాత్రం చూపించాను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎర్రర్ వచ్చిందని
మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చేసింది కరెక్టే. ఓకే.